2019-20 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. నా పేరు వి సుమన్ బాబు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, జెడ్పీపీ హై స్కూల్ బ్రహ్మదేవంలో నేను హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నా యొక్క అనుభవము 20 సంవత్సరాలు ఉంది. పద్యభాగే బాద్ గద్యభాగ్, పద్యభాగం అయిపోయిన తర్వాత గద్యభాగంలో ఉన్నటువంటి ఈ 7 పాఠాల్లో ముందుగా మనం ఈద్గాహ్ పాఠం గురించి తెలుసుకుందాం. ఈద్గాహ్ ఎప్పట్లాగనే ఈద్గాహ్ పాठ में कौन कौन से मुख्य अंश होते हैं? ఈద్గాహ్ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెంబర్ 1 लेखक परिचय. लेखक परिचय कौन है लेखक? श्री मुंशी प्रेमचंद जी है. मुंशी प्रेमचंद जी है. प्रेमचंद जी के बारे में प्रधान रूप से 2 अंश क्या है? उसे उपन्यास सम्राट कहते हैं और उनकी कहानी समाज के संबंधित और समाज में होने वाली कुनीतियां और समाज में होने वाली कुरीतियों के अनुरूप अनेक कहानियां लिखी है. 300 से अधिक कहानियां लिखी है. उनकी सुप्रसिद्ध रचनाएं क्या है? ये सभी इसी में हमें सीख लेना है. इवన్నీ కూడా ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది फर्स्ट थिंग. सेकंड उद्देश्य. ईदगाह पाठ में होने वाला प्रधान उद्देश्य क्या है? ईदगाह पाठ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం बड़े बुजुर्ग लोगों का आदर करना. ఇక్కడ మనం बड़े बुजुर्ग लोगों का आदर करना అనగానే बुजुर्ग माने क्या है, बड़े माने क्या है? बुजुर्ग माने हमारे दादा परदादे और महान व्यक्तियों और अनुभवी व्यक्तियों को आदर करना. इस पाठ का प्रधान उद्देश्य है बड़ों का आदर करना. बड़ों के प्रति हमारी जिम्मेदारी को इस पाठ में बताने वाला प्रधान अंश होते हैं. इस पाठ में ईदगाह का शीर्षक क्यों लगा है? ఈ పాఠంలో మనకి ఈద్గాహ్ అనే శీర్షికని ప్రధానంగా ఉంచడానికి గల కారణం ఏంటంటే ఈద్గాహ్లో ఉన్నటువంటి ఆ పిల్లవాడి యొక్క ధార్మిక గుణం ఎలాంటిది, ధర్మబద్ధమైనటువంటి గుణం ఎలాంటిది అనేటువంటిది ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగింది. यह कहानी अत्यंत सुंदर रूप से और अद्भुत रूप से वर्णित किया है श्री मुंशी प्रेमचंद जी ने. ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాల్లో నెంబర్ 1 ఈద్గాహ్ का वर्णन. ईदगाह का वर्णन. ईदगाह चलने की प्रथा कब होता है? रमजान. रमजान त्योहार का वर्णन और रमजान की विशेषता समझाया. यह है पहला प्रधान अंश. रमजान त्योहार का वर्णन और रमजान त्योहार की विशेषता. और दूसरा अंश है अमीना की स्थिति. अमीना की स्थिति कौन है ये अमीना? हामिद की दादी. हामिद की दादी. हामिद अमीना का पोता और दादी पोते के बीच जो मार्मिक प्रेम है वही यहां वर्णित क्रिया है. మార్మిక ప్రేమ. ఇందులో ఉన్న మొదటి అంశం ఈద్గా గురించి వర్ణించడం. ఈద్గా గురించి వర్ణన అనగానే ఈద్గాహ్ అనే సందర్భం ఎప్పుడు వస్తుందంటే రంజాన్ త్యోహార్ ప్లస్ రంజాన్ త్యోహార్ యొక్క విశిష్టతను మనం తెలిపేటప్పుడు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. రెండవది అమీనాకి స్థితి. అమీనా అనేటువంటి ఒక పేద ముసలి ఆవిడ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని. మరి ఆమె యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈమె ఎవరికి సంబంధించిన ఆమె అంటే హామిద్కి దాది. హామిద్ యొక్క నానమ్మ. దాది అంటే నానమ్మ. మరి నానమ్మ మనవడి యొక్క మధ్యలో ఉండేటువంటి మార్మిక ప్రేమ యొక్క వర్ణనే ఈ పాఠంలోని ప్రధాన అంశం. और तीसरा अंश है बाजार में बच्चों का व्यवहार. బజార్లో పిల్లల యొక్క వ్యవహారం ఎలా ఉండింది? दादी किसके साथ? हामिद के साथ. हामिद के साथ बाजार में बच्चों का व्यवहार कैसा है? हामिद के साथियों का व्यवहार कैसा है? यहाँ तो बच्चों का अर्थ है हामिद के साथियों. ఇక్కడ పిల్లలు అంటే ఎవరో కాదు, హామిద్ యొక్క స్నేహితుల యొక్క వ్యవహారం ఎలా ఉంది. और एक अंश है అంటే దాంట్లో ఉన్న ప్రధాన అంశం
चिमटा खरीदने का कारण, चिमटा खरीदने का कारण। దాది के लिए चिमटा क्यों खरीदा है? నానమ్మ కోసం ఎందుకు ఇక్కడ చిమటా కొనడం జరిగింది? చిమటా ఖరీదనే का प्रधान कारण क्या होगा? ఇది ప్రధాన అంశం అయితే లాస్ట్ दादी के प्रति हामिद की భావనాయే क्या है? ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ముందుగా మనం ఈ పాఠంలో ఉన్న ప్రధాన అంశాల గురించి ఒకసారి చూద్దాం. రంజాన్ త్యోహార్ కి విశేషత और రంజాన్ త్యోహార్ का वर्णन, రంజాన్ పండుగ యొక్క గొప్పతనం, దాని యొక్క వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెండవది అమీనా కి స్థితి. అమీనా కౌన్ హై? హామిద్ కి దాది. హామిద్ యొక్క నానమ్మైనటువంటి అమీనా యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? మరి స్థితిగతులు అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకటైతే, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మార్మిక ప్రేమ ఎలాంటిది. నెక్స్ట్ బజార్ మే బచ్చోं का వ్యవహార్, పిల్లల యొక్క వ్యవహారం బాజార్లో ఎలా జరిగింది? ఎవరా పిల్లలు? హామిద్ యొక్క స్నేహితుల యొక్క వ్యవహారం ఎలా జరిగింది? మరి చిమటా ఖరీదనే का कारण क्या है? అసలు చిమటా కొనడానికి గల కారణం ఏంటి? లాస్ట్ అండ్ ఫైనల్ దాదికే ప్రతి హామిద్కి భావనాయే క్యా హై, నానమ్మ పట్ల అసలు వాడికి ఉన్న ఫీలింగ్ ఏంటి అనేదే ఈ పాఠంలోని ప్రధాన అంశాలు. ఇందులో వీటి ఆధారంగానే మనకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఏవేవో ప్రశ్నలు మనల్ని అడగరు. అంటే రంజాన్ కా సుబహ్ లేఖక్ని కైసా వర్ణన్ కియా హై, ఎలా వర్ణించాడయ్యా రంజాన్ యొక్క ఆ ఉదయాన్ని ఎవరు? డాక్టర్ శ్రీ మున్సీ ప్రేమ్చంద్ జీనే అపని కహాని ఈద్గాహ్ మే, తను రచించినటువంటి ఈద్గాహ్లో ఏ విధంగా రంజాన్ త్యోహార్ని వర్ణించాడు అంటే అతి సుందర రూప్ సే వర్ణన్ కియా హై. లాలే बादलों से और सुंदर प्रकृति का वर्णन, ये सभी इसमें वर्णन किया है. और सभी लोग यहाँ आनंद उत्साह से ईदगाह जाने के लिए उत्सुकता दिखाई पड़े हैं, ये सभी यहाँ बताना पड़ेगा. इवన్నీ ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. अमीना की स्थिति, अमीना एक गरीब महिला है और हामिद के लिए कोई नहीं है. हामिद के माता पिता मर गए हैं, उनका लालन पालन ये ही कर सकते हैं. ये तो बूढ़ी है, ये काम करके पैसे कमाने वाले नहीं है, उसकी शक्ति भी बहुत कम है. और रोटी कमाने के लिए और रोटी खिलाने के लिए ఏదో రొట్టె ముక్కలు వాడికి తినిపించేదాని కోసమో వాడిని బ్రతికించేదాని కోసమో నాలుగిళ్లలో పాపం పాచి పనులు చేసుకొని వాడిని బతికించే రీతిలో అమీనా उसके लिए ప్రయత్న उसको పాలన उसका పాలన करता है. లాలన్ పాలన, వాడి యొక్క లాలన పాలన ఎవరు చూస్తున్నారయ్య అంటే అమీనా ఆ విధంగా చూస్తూ. और वे रोती है, निरंतर रोती रहती है, ఆమె నిరంతరం ఏడుస్తూనే ఉంటుంది, చింతిत करती है. लेकिन हामिद का स्वभाव बिल्कुल अलग है, ये आशावादी के रूप में होता है. और हमारे अमीना के लिए हमारी दादी के लिए मैं हूं, मां नानम्मा के नेनुन्नानु, और दादी के पास जाता है और दादी को सांत्वन के रूप में और बातें करते हैं. ఎందుకు నానమ్మ ఏడుస్తావు? నేనేమి దిగులు పడను, నేను చింతించను, నేను హ్యాపీగా ఉంటాను, నువ్వెందుకు ఊరిని ఏడుస్తావు, నాకు రొట్టె పెట్టకపోయినా పర్వాలేదని हामिद अपने आप को संभाल करते हैं, एक आशावादी के रूप में होता है. पिताजी आते हैं, जरूर पिताजी मेरे लिए खिलौने लाते हैं, और माँ आते हैं और खूब पैसे लाते हैं, पिताजी खूब पैसे लाते हैं और माताजी खूब खिलौने लाते हैं. इसी प्रकार की आशा में रहते हैं हामिद. इसलिए वो निरंतर प्रसन्न चित्त के रूप में, प्रसन्न मुख के रूप में दिखाई पड़ते हैं, प्रसन्न मुख के रूप में दिखाई पड़ते हैं हामिद. और एक बार हामिद और अपने साथी लोग रमजान के दिन ईदगाह जाने के लिए अपने जेब में होने वाले पैसे गिनते हैं. రంజాన్కి వెళ్ళేదాని కోసం, రంజాన్ కారణంగా ఈద్గాహ్ వెళ్ళేదాని కోసం పిల్లలందరూ కూడా జోబిలో ఉన్న డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఆ సమయంలో హామిద్ అందరి వైపు చూస్తాడే కానీ నా దగ్గర డబ్బులు లేదని మాత్రం ఏమాత్రం చింతించడు. उसके पास भी पैसे हैं, उसके पास केवल 3 ही पैसे थे, लेकिन उनके साथियों के पास और उससे ज्यादा पैसे हैं. लेकिन वे पैसे निकाल के जेब में से निकाल कर बार बार गिनते रहते हैं. వాళ్ళు తమ జోబిలో ఉన్నట్టు డబ్బులు తీసుకొని బాగా లెక్క పెడుతూ ఉంటారు. और सभी लोग शहर जाते हैं, शहर में नमाज और सभी होने के बाद और मेले में, वहाँ होने वाले ईदगाह के मेले में धावा बोलते हैं सभी लोग. అందరూ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్న షాపుల మీద ఒకసారిగా పడిపోతారు. और सभी लोग खरीदते हैं, मिठाई खरीदते हैं, बिस्ती खरीदते हैं. और यहाँ और एक प्रश्न होते हैं, बाजार में बच्चे क्या क्या खरीदे? పిల్లలు బజార్లో ఏమేమి కొన్నారు? బిస్తీ ఖరీదే हैं,
और वकील खरीदे हैं, नूरे क्या खरीदे हैं, मोहम्मद क्या खरीदे हैं, ये सभी यहाँ हमें सीख लेना है. ఎవరెవరు ఏం కొన్నారు, ఏ वस्तुలు కొన్నారు, कोरबिस्ती, वकील, मिठाई, रेवड़ी, ये सभी यहाँ खरीदे हैं. लेकिन ये तो मौन धारण करते हैं हामिद. क्यों पैसे वृद्धा के रूप में खर्च करना है, ఎందుకు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాలి. ये गुड़िया खरीदने से अगर वे नीचे गिर जाए तो क्या हो जाएगा, చకనాచూర్ हो जाएगा, नष्ट हो जाएगा. ఒకవేళ కింద పెడితే ఏమవుతాయి, నష్టపోతాయి కదా అనేటువంటి ఆలోచనలో हामिद उसको पैसा व्यर्थ नहीं करते हैं और 3 पैसे रखते हैं और मजाक भी करते हैं. उसके साथ ही मजाक करते हैं. వాళ్ళ స్నేహితులు వాడిని ఎగతాళి కూడా చేస్తారు. అరే తుమ్హారే పాస్ కేవల్ 3 ही पैसे हैं ना, क्या खरीदोगे तुम, ఏం కొంటావురా అనేటువంటి విధంగా కూడా పిల్లలు ఎగతాళి చేసినప్పటికీ वह मौन रूप से रहते हैं और प्रसन्न रूप से होते हैं और हंसते हैं. किसी से और वाद विवाद नहीं कर सकते हैं. और ऐसा देखते देखते बाजार में एक लोहे की दुकान दिखाई पड़ा उसको. ఒక ఇనప సామాన్ల అంగడి కనిపిస్తుంది. वहां चिमटा देखता है. चिमटा देखते ही उनके मन में एक ख्याल आता है, दादी का ख्याल आता है, अरे मेरे दादी के पास चिमटा नहीं है, अगर मेरे दादी के पास चिमटा होते तो रोटी सेंकते समय उसकी उंगलियां ना जलती हैं. उंगलियां को और उसके आग से बचने के लिए दादी के लिए चिमटा खरीदने का निर्णय ले लिया है. कौन, हामिद ने. ఒరే మా నానమ్మ రొట్టి చేసేటప్పుడు ఆ వేళ్ళు కాలుతాయి అన్న ఆలోచన వెంటనే వచ్చి లేదు మా నానమ్మకి చిమటా తీసుకోవాలని అంటాడు. सीधा दुकानदार के पास जाता है, నేరుగా दुकानदार దగ్గరికి వెళ్తాడు. पूछते हैं और दुकानदार उसका दाम बताता है 6 पैसे. वे मांगते हैं 3 पैसे के दे दो, वो नहीं मानते हैं. लेकिन वो वापस जाते समय और बुलाते हैं दुकानदार, अरे ले लो. चिमटा लेकर वह जाते हैं, सीधा दादी के पास जाते हैं. दादी वह चिमटा देखकर गुस्सा प्रकट करती है. ఆ చిమటాను చూసి వెంటనే కోపాన్ని ప్రకటిస్తుంది. రేయ్ ఎందుకు తెచ్చావు ఇది అని, ఎందుకు తెచ్చావని కోపగిస్తుంది. అంటే ఆమె యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, అరే शाम हो गया है, सुबह से शाम तक ना खाया ना पिया, ఏమీ తినలేదు త్రాగలేదు, दादी अम्मा के लिए लाया है एक चिमटा, ये क्या है, इतना बेसमझ लड़का है. अरे ఏంట్రా ఇంత అనవసరమైన ఏం అర్థం పర్థం తెలియని పిల్లవాడు నా కోసం ఒక చిమటా పట్టుకొచ్చాడా వీడు, ఎందుకు అనవసరం కదా అని చెప్పి తిడుతుంది. लेकिन वे स्वच्छ मन से कहते हैं, दादी अम्मा तेरी उंगलियां जलती है ना, वही मैं नहीं देख सकता. मां నువ్వు రోటీ बनाते समय నువ్వు రొట్టె తయారు చేసేటప్పుడు నీ యొక్క వేళ్ళు కాలిపోతున్నాయి కదా, అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. इसलिए मैंने आपके लिए चिमटा लाया, కాబట్టి నీ కోసం నేను చిమటా తెచ్చానమ్మా. वही बात सुनकर तुरंत उसका गुस्सा प्रसन्न के रूप में और तुरंत बदल जाता है. వెంటనే ఆమెలో ఉన్న కోపమంతా ఒకసారి వెళ్ళిపోయి और गले मिला है और आंसुओं से दुआएं दी है. కళ్ళతో కన్నీటితో వాడికి అనేకమైనటువంటి ఆశీర్వచనాలు ఇస్తుంది. इस प्रकार दोनों का मार्मिक प्रेम हमें ईदगाह कहानी में दिखाई पड़ता है. ये ईदगाह कहानी में होने वाले प्रधान अंश. अब हम चलते हैं दूसरे पाठ की ओर. गद्य भाग में हमारा दूसरा पाठ लोकगीत. ఇక గద్య భాగంలో మన రెండో పాఠం లోకగీత్. లోకగీత్ లోకగీత్లో మనం నేర్చుకోవాల్సినటువంటి కామన్ ఎప్పట్లాగనే ప్రతి పాఠంలో మనం చెప్పుకుంటున్నట్టుగా ఫస్ట్ లేఖక పరిచయం. इसके लेखक कौन है, भगवत शरण उपाध्याय. भगवत शरण उपाध्याय यह कैसा पाठ है, निबंधात्मक पाठ है. निबंधात्मक पाठ, निबंध पाठ है. निबंध पाठ का अर्थ बांधना. कई अंशों को इसके जन्म से अंत तक, आरंभ से अंत तक, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేకమైన అంశాలని ఒక దగ్గరికి చేకూర్చడాన్నే నిబంధ అంటారు. మరి ఈ పాఠ का ప్రధాన ఉద్దేశ్య क्या है? लोकगीत అనేటువంటి పాఠంలో ప్రధాన ఉద్దేశ్యం छात्रों को सर्वांगीण विकास करना.
విద్యార్థులని సర్వాంగీణ వికాస్కరణ, అన్ని విధాలుగా విద్యార్థిని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళడమే లోకగీత పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. సంగీత్ కానీ, లోక్గీత్ కానీ, పాటలు కానీ ఇవన్నీ ఏంటి అంటే కేవలం చదువు 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 అని కాకుండా ఈ అన్ని విధాలుగా పిల్లవాడు డెవలప్ అవ్వాలి అన్నటువంటిది ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. రెండోది లోక్గీత్, లోక్గీతంకి రచన. కొన్ని లోకగీతాల్ని రచించేదానికి రచనకి ప్రోత్సాహం దేనం. నేను రచించాలి కొన్ని లోక్గీతులు, లోక్గీత్ అంటే ఏంటి, ఎలా పాడాలి, నేను రచించగలనా అనేటువంటి ఉద్దేశం కూడా ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ భావనలోకి మేము తీసుకెళ్లడం కూడా ఈ పాఠంలోని ప్రధాన उद्देश्य. इसमें भगवत शरण उपाध्याय ने लोकगीतों के बारे में समझाते समय सबसे पहले लोकगीत और संगीत మన భారతీయ సాహిత్యంలోనే, మన భారతీయ ప్రపంచంలోనే, మన భారతదేశంలోనే लोकगीत और संगीत का प्रधान स्थान है. इन दोनों का प्रधान स्थान अटूट है. लोकगीत और संगीत का संबंध अटूट है. सबसे पहले अन्निटिकंटे ముందుగా संगीत लोकगीत को हेय के रूप में समझते हैं. లోకగీతాన్ని ఫస్ట్ సంగీతజ్ఞులందరూ కూడా, సంగీత జ్ఞానం తెలిసిన వాళ్ళందరూ కూడా లోకగీత అనేటువంటిది ఒక హేయమైనటువంటిది, इसको बहुत कम के रूप में देखते हैं. దీన్ని చాలా తక్కువగా చూసేటువంటి వాళ్ళు. जो लोकगीत गाते हैं उसको शास्त्रीय, उसको संगीत नहीं है, उसको संगीत नहीं आता है, या तो गीत नहीं है, इसी प्रकार की भावना होती है संगीत में. लेकिन जमाना बदलता रहता है, लेकिन दुनिया बदलता रहता है. दुनिया बदलने के अनुरूप, दुनिया के अनुरूप लोकगीत संगीत में भी स्थान पाया है. సంగీతజ్ఞులందరూ కూడా లోకగీత జ్ఞానాన్ని కూడా పొందాల్సినటువంటి అవసరం ఏర్పడింది. अब लोकगीत और संगीत दोनों का संबंध अटूट के रूप में हुआ है. इन दोनों को अलग अलग के रूप में नहीं देखा है. ఈ రెండింటిని మనం వేరువేరుగా అసలు చూడనే లేదు. ఏ దోనో ఏక్ హై. లోకగీతలు సంగీతలు రెండు కూడా ఒకటి అనేటువంటి భావన ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. दूसरा अंश क्या है, लोकगीत में होने वाला दूसरा अंश क्या है? लोकगीत प्रकार. లోక్గీత్ ఎన్ని ప్రకారాలుగా ఉంది, ఎన్ని విధాలుగా ఉంది. इस प्रकार हमें जान ले तो बहुत आसानी से समझ में आ जाएगा. చాలా తేలిగ్గా మనకు పాఠం అర్థం అవుతుంది. भगवत शरण उपाध्याय जी ने सबसे पहले संगीत और लोकगीत का संबंध बताया, और संगीत के लोग सबसे पहले लोकगीतों के बारे में क्या समझाया. మొట్టమొదటి సంగీతజ్ఞులు లోకగీత గురించి ఏం చెప్పారు, ఆ తర్వాత ఈ రెండింటికి సంబంధం ఎలా ఏర్పడింది అనేది చెప్తూనే लोकगीतों के प्रकार बताए गए हैं. सबसे पहले लोकगीतों के प्रकारों के विवरण देते समय आदिवासियों के लोकगीतों के बारे में वर्णन किया है. लोकगीतों के प्रकारों में ही लोकगीतों का आविर्भाव भी आया है. లోక్గీత్ ఎన్ని రకాలుగా ఉంది అని చెప్పడంలోనే లోకగీత యొక్క ఆవిర్భావం ఎలా ఉందో కూడా చెప్పడం జరిగింది. सबसे पहले आदिवासियों के लोकगीतों के बारे में चर्चा किया है. आदिवासियों के गोंडकांड, बील संथाल. आदिवासियों के लोकगीत प्रधान रूप से दो प्रकार है. एक तो गोंडकांड और संथाल, बील संथाल. लोकगीत प्रकार के अंतर्गत सबसे पहले आदिवासी और गोंडकांड, बील संथाल और पहाड़ी लोकगीत है. और एक प्रकार है, ये तो गढ़वाल, और दूसरा किन्नौर, और तीसरा कांगड़ा. गढ़वाल ये तो क्या है, ये मध्य प्रदेश प्रांत में होने वाले हैं, और किन्नौर ये तो कश्मीर प्रांत में होने वाले हैं, और कांगड़ा ये तो कर्नाटका प्रांत में होने वाले हैं. इसी प्रकार के लोकगीत उनका आविर्भाव हुआ है. और तीसरा है क्या है, देहातों का है. देहातों का या गांवों का लोकगीत है. इस प्रकार लोकगीत तीन प्रकार विभाजित किए हैं. तीन प्रकार विभाजित करने में ही हमें उसका आविर्भाव भी पता चलता है. భగవత శరణ ఉపాధ్యాయ గారు ఈ లోకగీతల్ని ప్రధానంగా మూడు రకాలుగా డివైడ్ చేశారు. ఈ మూడు రకాల డివైడేషన్లో మనకు అర్థమయ్యేది ఏంటి, మొట్టమొదటి ఆదివాసుల లోకగీత బాగా ప్రచలితమైంది, అవే गोंडकांड, बील संथाल. ये लोकगीत किस प्रकार गाए जाते हैं, दल के रूप
में और बांधते दल के रूप में और गाए जाते हैं। दल मीन से तो गुंपुलगा पाడుకుంటూ ఉంటారు। इस प्रकार की एक प्रथा होती है। नाच भी एक ही प्रथा के रूप में होता है, या तो गोल के रूप में ఒక రౌండ్గా అలా అందరు గుంపులుగా కూర్చొని పాడుతూ ఉంటారు గోండకాంड बिल्स अंता। और पहाड़ी लोकगीत ये तो गढ़वाल, किन्नौर, कांगड़ा है। गढ़वाल तो मध्य प्रदेश में होने वाले, तो विंध्य पर्वत प्रांत में होने वाले, पर्वत प्रांत में होने वाले लोकगीत है। और तीसरा देहातों का। इन तीनों का आविर्भाव सबसे पहले क्या है वो नहीं बताया, इस प्रकार आया है। ये पहला है, ये पहला है, ये पहला है नहीं, इसी प्रकार का प्रचार शुरू हुआ है हमारे भारत में लोकगीतों का। లోకగీతాల యొక్క ప్రచారం మొట్టమొదట ఈ మూడిటిగా జరిగింది। इस देहात में होने वाले सुप्रसिद्ध लोकगीत क्या है? हीर रांझा, सोहनी महिवाल, डोला मारू, इस प्रकार एक प्रेम कहानियां हैं। कुछ प्रेम कहानियों के आधार पर कुछ लोकगीतों का प्रचलित हुआ है। इस प्रकार लोकगीत 3 प्रकारों में विभाजित किया है। वास्तव में लोकगीतों का आविर्भाव कहां हुआ है? सर वास्तवाనికి లోకగీతాలు ఎక్కడ పుట్టాయి సార్? गांव में ही है, यशुर ग्रामाल्लोने, जहां सुविधाओं से अति दूर हैं, जहां सभी मनोरंजक साधनों से दूर हैं, वहां लोकगीतों का आविर्भाव हुआ है। ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కి దూరంగా ఉన్నారో, ఎక్కడ సౌకర్యాలకు దూరంగా ఉన్నారో అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళున్న ఆ ప్రాంతాన్ని గాంవ్ యా దేహాత్ అన్నారు। అలాంటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతంలోనే మనకి లోకగీతల యొక్క ఆవిర్భావం వచ్చింది। అలాంటి ఆ ప్రాంతాలే ఆదివాसी, पहाड़ी, देहातों। गांव देहात इन दोनों का अंतर्गत ये तो कुगांव, गांव का और एक पर्यायवाची शब्द है देहात। गांव का मरो पेर है देहात। ఇది కుగ్రామము, ఇది గ్రామం। लेकिन उसकी गीत कैसे है, वहां रचयिता कैसे होते हैं, अక్కడ రచించినటువంటి రచయితలు ఎలా ఉన్నారు, और एक प्रश्न है। लोकगीत कितने प्रकार विभाजित किया? ये 3 प्रकार। ये प्रश्न है, ये जवाब है। और यहां देखिए देहात में उसका आविर्भाव हुआ है। ग्रामाल्लोने, कुग्रामाल्लोने अभी आविर्भविंचाయి। इसके रचयिता लोकगीत कैसे लिखते हैं? वे कोरी कल्पना को अधूरा के रूप में मानते हैं। कोरी कल्पना को ना मानकर रोजमर्रा को अपने काव्य में, रोजमर्रा मीन्स तो दैनिक कार्यों को, రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాల్ని తమ యొక్క రచనల ఆధారంగా ఇక్కడ కవితలు రాయడం మొదలుపెట్టారు। इसके लिए एक विशेष राग भी होते हैं। కొన్ని విశేషమైన రాగాలు ఉన్నాయి। ये तो सारंग, पीलू, बिरहा, इस प्रकार के कुछ राग हैं। इन रागों में विशेषता भी है। लोकगीतों के राग क्या क्या हैं? सारंग, पीलू, बिरहा। और देहात के लोकगीत कैसे होते हैं? कोरी कल्पना से दूर होकर, कोरी कल्पना తీసుకోకుండా रोजमर्रा के विषयों को अपने रचयिता के रूप में लिखते हैं, अपने गीत के रूप में लिखते हैं। అంటే కల్పనకి ప్రాధాన్యత ఇవ్వలేదు, రోజువారీ చర్యల నుంచి। అరే ఈరోజు నేను ఉదయం లేచాను, ఇదిగో ఈ పని చేశాను, ఈ పనిలో నేను పొందిన అనుభూతి ఏంటి, అదిగో నా మరదలు ఇలా వెళ్తుంది, మా మామ ఇలా వెళ్తున్నాడు, నా బిడ్డ ఏడుస్తున్నాడు, అదిగో పెట్ట అరుస్తుంది, ఇదిగో ఇలా అరుస్తున్నారు అనేటువంటి అంశాలను తీసుకొని వాటిని సారంగ రూపంలో, పీలు రూపంలో, బిరహ రూపంలో ఒక రాగయుక్తంగా పాడేవాళ్ళు। ఉదయం పూట ఒక రాగం, మధ్యాహ్నం పూట ఒక రాగం, రాత్రి పూట ఒక రాగం, ఇలాంటి రాగాలను పాడుతూ లోకగీతాలు బాగా విస్తరిస్తూ వచ్చాయి। इस प्रकार लोकगीतों का विकास बढ़ते 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 कुछ लोक प्रसिद्ध लोकगीत भी आए हैं। उसमें विदेशिया लोकगीत, इस पर प्रश्न पूछेंगे, దీని మీద కూడా ప్రశ్నలు అడుగుతారు। विदेशिया लोकगीत कहां से के? भोजपुरी के। भोजपुरी माने क्या है? ये तो बिहार प्रांत में सुप्रसिद्ध लोकगीत है। पर बिहार प्रांत में विदेशिया लोकगीत कौन सा, किस प्रकार का लोकगीत है? यह एक प्रकार का विरह गीत है। इसमें विदेश प्रेम है। विदेश प्रेम और विरह प्रेम का वर्णन के रूप में जो लोक प्रसिद्ध लोकगीत है उसी को हम विदेशिया लोकगीत कहते हैं। वह भोजपुर प्रांत में गाए जाते हैं। बिहार प्रांतंलो भोजपुरी లాంగ్వేజ్ లో
పాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి లోక ప్రసిద్ధి చెందినటువంటి లోकगीत विदेसिया। यह विरह गीत है, यह विरह संगीत के आधार पर है। और इस प्रकार के लोकगीत है। और एक लोक प्रसिद्ध गीत है, वो है आल्हा। विदेसिया के बारे में आप क्या जानते हैं? यहां मैंने जो बताया ఇక్కడ నేను ఏదైతే మీకు చెప్పానో ఇది ఆన్సర్ సరిపోతుంది। నెక్స్ట్ आल्हा का लोकगीत या लोक प्रसिद्ध लोकगीत है। आल्हा लोक प्रसिद्ध गीत के बारे में बताइए, यह क्या है? चंदेल राजा। चंदेल राजा जगनिक, चंदेल राजा के जगनिक महाकवि के माध्यम से आल्ह ऊदल, आल्ह ऊदल ये दोनों कौन है? आल्ह ऊदल ये दोनों भाई भाई है, ये महावीर है। చందేల్ రాజాకే జగనిక్ మహాకవిని, చందేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి జగనిక్ కవి గారు ఆల్హ ఊదల్ అనేటువంటి ఇద్దరి యొక్క వీరత్వాన్ని వర్ణిస్తూ రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వీర లోక గీత్, వీర లోక కావ్యమే ఆల్హా లోక గీత్। इसका चंद भी आल्हा चंद कहते हैं। ఈ చందను కూడా ఆల్హా చంద్ అనే అంటారు। यह नटरसियों के खेल में खेलते समय और उत्साह दिलाने के लिए यह लोक गीत गाते हैं। यह बुंदेलखंड में गाए जाते हैं। बुंदेलखंड, बुंदेलखंड बोली भाषा में ये गाए जाते हैं। ये तो क्या है? विदेसिया, तो विदेसिया बिहार प्रांत में गाए जाते हैं। ये तो बुंदेलखंड प्रांत में, तो उत्तर प्रदेश और उत्तराखंड प्रांत में गाने जाने वाले गीत है आल्हा लोकगीत। चंदेल राजा के पास जो जगनिक कवि है वे आल्ह ऊदल, ये दोनों सेनाधिपतियों के वीरता के बारे में यहां वर्णन किया है। ये है आल्हा लोकगीत। एक बार पूरा देखिए लोकगीत के प्रकार। लोकगीत का आविर्भाव केवल देहातों में, गांव में ही हुआ है। यही गांव इन 3 प्रकारों के रूप में है। ఆదివాసుల యొక్క కొండ ప్రాంతములు, కుగ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని గీతాలు। ఈ కుగ్రామాల్లో బాగా సుప్రసిద్ధి జరిగినటువంటి మనం ఇక్కడ చెప్పుకున్నాం हीर रांझा, सोहनी महिवाल और डोला मारू। ये तो प्रेम काव्य, प्रेम संबंधित कुछ लोकगीत है, विरह संबंधित कुछ लोकगीत है। इस प्रकार लोकगीतों का विस्तार के रूप में वृद्धि की है। इन लोकगीतों में सभी अंशों पर साधारणतः ये लोकगीत स्त्रियां ही गाते हैं, स्त्रियां ही गाते हैं। ये स्त्रियां किस संदर्भ में गाते हैं? और नहाने के जाते समय और नहाते समय, స్నానానికి వెళ్ళేటప్పుడు, స్నానం చేసేటప్పుడు और स्नान आने के बाद और कुछ न कुछ त्योहारों और कुछ न कुछ संदर्भों में, కొన్ని పండుగల సందర్భంలో हर एक छोटी मोटी छोटी छोटी बातों पर ये गीत होते हैं। शिशु को सुलाने के लिए, ఒక చిన్న పిల్లవాడిని నిద్రించేదాని కోసం और खाना खिलाने में, వాడిని తిండి తినిపించే విషయంలో हर एक छोटी बातों पर ये स्त्रियां गीत गाते हैं। लेकिन उसके सहारा लेने वाले अंश क्या है? ढोलक की मदद से गाते हैं, ढोलक की मदद से। साधारण ढोलक, एक ढोलक लेकर और गाते हैं और मजाक के रूप में अपने श्रम को दूर करते हैं। వాళ్ళు చేసిన కష్టాలన్నింటినీ మర్చిపోయేదానికి ये लोकगीत गाते हैं। इस प्रकार सारे भारत में लोकगीत विस्तृत हुए हैं। और विद्यापति, यहां तो और एक नाम आया है विद्यापति। ये तो विद्यापति कवि, महान कवि है। उनकी भाषा है मैथिल भाषा है। इनको विद्यापति को मैथिल कोकिल भी कहते हैं। मैथिल कोकिल, कोकिला नहीं, ये तो मैथिल कोकिल। విద్యాపతినికి మరో బిరుదు ఉందండి, ఆ బిరుదే మైథిల్ కోకిల్। मैथिल कोकिल कहने का प्रधान कारण है उनकी सभी रचनाओं में मैथिली भाषा में अति सुंदर रूप से काव्य रचना की है। विद्यापति ने सारे दुनिया में होने वाले सभी अंशों पर, सभी विषयों पर लोकगीत कई लिखे हैं। उनके लोकगीत हमारे भारत में उत्तर की ओर, पश्चिम की ओर, दक्षिण की ओर, पूर्वी की ओर, सभी की ओर चले गए हैं, सारे भारत में फैले गए हैं। ఈయన రచించిన లోకగీతాలు మన భారత్ యావత్తం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని వైపులకి వ్యాపించి ఈరోజు ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందింది। यही है लोकगीत पाठ में होने वाले प्रधान अंश।
इसमें किन किन तरह किस किस तरह कौन से प्रश्न पूछेंगे भगवत शरण उपाध्याय के बारे में, तो वो तो छोड़ दीजिए, ये तो उद्देश्य भी नहीं पूछेंगे। लोकगीत कितने प्रकार के होते हैं, कुछ लोकगीतों के नाम बताइए। यहाँ मैंने ఇక్కడ నేను ఏ పేర్లు అయితే రాశానో ఈ పేర్లన్నీ రాయగలిగితే సరిపోతుంది। ఇందులో మెయిన్ ప్రధానమైనటువంటిది విదేశీయ లోకగీత के बारे में आप क्या जानते हैं, విదేశీయ లోకగీత గురించి నీకేం తెలుసు, ఆల్హా లోకగీత గురించి నీకేం తెలుసు అనేటువంటి అంశాలు ఉంటాయి। ఇవి మెయిన్ అటువంటి అంశాలు। తర్వాత బిరహ కొన్ని రాగాల పేర్లు చెప్పమని అంటారు, తర్వాత కొన్ని లోకగీతలు ఇక్కడ ఏ అంశాలు ఉన్నాయి వాటి పేర్లు చాలు। ఇవి నేర్చుకోగలిగితే మనం లోకగీతలో పూర్తిగా అంశాలు మనం నేర్చుకునే వాళ్ళు అవుతాం। నెక్స్ట్ మన పాఠం అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ। గద్య భాగంలో మన మూడో పాఠం పేరు अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। यह पत्र लेखन पाठ है। इस पत्र लेखन पाठ के माध्यम से कौन सा उद्देश्य है, ఈ పాఠంలో ఏ ఉద్దేశాన్ని మనం పూర్తి చేస్తున్నామయ్యా అంటే హిందీ का महत्व, व्हाट इज द इंपॉर्टेंस ऑफ हिंदी लैंग्वेज, हिंदी लैंग्वेज యొక్క इंपॉर्टेंस ఏంటి, भविष्य के रूप में हिंदी को लेना या नहीं है। ఒక విద్యార్థిగా నేను ఇప్పుడు 10th క్లాస్ వరకే హిందీ తీసుకోవాలా, లేకపోతే భవిష్యత్తులో కూడా హిందీ నేర్చుకుంటే మంచిదా కాదా, హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఈ పాఠంలోని ప్రధాన ఉద్దేశం। ఈ ఉద్దేశంతోనే లెటర్ రాయడం జరుగుతుంది। ఆ లెటర్కి ఒక చక్కని సమాధానం కూడా ఇక్కడ మనకు వస్తుంది। అంటే ఇందులో ముందుగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ అనేటువంటి దాంట్లో హిందీ యొక్క మహానత ఏంటి, भारत में हिंदी की महानता, भारत में हिंदी का स्थान क्या है, भारत देशंలో हिंदी యొక్క स्थान, हमारे भारत में हिंदी बोलने वालों की संख्या अधिक है, ये तो पहला पॉइंट। हिंदी మాట్లాడే వాళ్ళ సంఖ్య మన భారతదేశంలో ఎక్కువ ఉంది, इसलिए हिंदी की महानता अधिक है కాబట్టి హిందీ యొక్క గొప్పతనం అది అనుకుందామా, కాదు। రెండో పాయింట్, हमारे भारत की स्वतंत्रता लाने में, మన భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో హిందీ యొక్క అవసరం ఎంతగానో ఉపయోగపడింది। హిందీ యొక్క అవసరం ఆ రోజు మన దేశానికి స్వాతంత్రం రావడంలో ఎంతో ఉపయోగపడింది। పోనీ ఈ రెండు కారణాల स्वातंत्र लाने में हिंदी की मदद हुई है, हिंदी की सहायता हुई है, और दूसरा हिंदी बोलने वाले की संख्या अधिक होने के कारण ही है। केवल ये दोनों ही नहीं, और तीसरा पॉइंट और एक है, ఏంటయ్యా అంటే हिंदी का शाब्दिक अर्थ में है हमारा भारत का नाम भी है। హిందీలో శాబ్దిక పదంలోనే మన భారతదేశం యొక్క పేరు ఉంది। హిందీ का अर्थ हिंदू लोगों की भाषा है, हिंदू लोगों की भाषा है। हिंदुవులు మాట్లాడే భాషే హిందీ, हिंद से उत्पन्न हुआ है हिंदू, वही हिंदू लोगों की भाषा ही है हिंदी। అంటే కేవలం మన భారతదేశపు హిందూ తత్వాన్ని ఉంది కాబట్టి ఇది అనుకుందామా, అది కాదు। మరో ప్రధానమైనటువంటి అంశం हिंदी साहित्य में हमारे भारत की सभ्यता है, हमारे भारत की सभ्यता है, हमारे भारत की पूरी सभ्यता है। हिंदी लिटरेचरలో మన భారతదేశపు యొక్క పూర్తి సభ్యత, हमारे भारत का इतिहास भी निहित है हिंदी साहित्य में। इसलिए हिंदी भाषा हम सबको जरूरी सीखना चाहिए। మనందరం ఖచ్చితంగా హిందీ ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే हिंदी एक भाषा के रूप में नहीं देखना है, हिंदी हमारे सारे भारत की भाषा है, हमारे भारत की सभ्यता है, हमारे भारत की संस्कृति इस हिंदी साहित्य में ही निहित होती है। हिंदी भारत इन दोनों को अलग अलग के रूप में नहीं देख सकते हैं। హిందీని భారతదేశాన్ని వేరువేరుగా మనం చూడలేం। ఇండియా इज नथिंग बट हिंदी, हिंदी इज नथिंग बट इंडिया। भारत में होने वाली सभी अंश, भारत में होने वाली सभी संस्कृतियां, भारत में होने वाली सभी आचार विचार व्यवहार सभी हिंदी साहित्य में हमें दिखाई पड़ती है। हमारा भारत जिस प्रकार उन्नति के रूप में आते रहते हैं, उसी प्रकार हिंदी भाषा में भी उन्नति आते रहते हैं। और एक अंश है, हिंदी
एक संपर्क भाषा है। संपर्क भाषा माने क्या है? इसमें कई भाषाएं हैं, कई भाषाओं का मिश्रण है। हिंदी में भारत में होने वाली सभी भाषाओं का మిశ్రణ होता है। దీని సంపర్క భాష అని అనడానికి, సంపర్క భాష అంటే అన్ని భాషలు కలిసినది అని, ఇన్ని భాషలు భారతదేశంలో ఉన్న सभी भाषाओं का मिश्रण हिंदी में ही है। इसलिए भारत में होने वाली सभी संस्कृतियां हिंदी में ही हैं। కాబట్టి భారతదేశంలో ఉన్న అన్ని సంస్కృతులు హిందీలో ఉన్నాయి। కాబట్టి హిందీ अधिक बोलने वाली, हिंदी తర్వాత స్వతంత్రతా के लिए ఉపయోగి అన్న ఒక కారణమే కాదు, హిందీ పదములోనే భారతదేశం అనే పదం ఉంది, మన భారతీయ సంస్కృతి ఉంది, మన సభ్యత ఉంది। భారతదేశంలో ఉన్న అన్ని భాషల సంస్కృతులు మన హిందీలో ఉన్నాయి। కాబట్టి హిందీ को जरूर सीख लेना चाहिए हमें। ఖచ్చితంగా హిందీని మనం నేర్చుకుని తీరాలి। इसी के उद्देश्य में हमारे भारत संविधान में क्या है? हमारे भारत संविधान में 3431 तहत में 1949 14 सितंबर को राजभाषा की दर्जा दी है। राजभाषा की दर्जा क्या है? राजभाषा की दर्जा, राजभाषा శాసకోं की भाषा, శాసనం की भाषा, చట్టబద్ధమైనటువంటి భాష, ऑफिशियल लैंग्वेज। हिंदी को शासकों की भाषा के रूप में और शासनों की भाषा के रूप में एक स्थान दिया है। किस तारीख को? 14 सितंबर 1949। इस तारीख को हमारे संविधान में, इंडियन कॉन्स्टिट्यूशन में 3431 तहत में परिच्छेद में हमें बताया गया है। इसका विस्तार रूप वर्णन किया है। एक राजभाषा की दर्जा दी गई है। हिंदी न केवल राजभाषा ही नहीं है, राष्ट्रभाषा भी है। यहां राष्ट्रभाषा कहने का प्रधान कारण क्या है? एक राष्ट्रभाषा होने की सभी क्वालिटीज हिंदी में ही है। రాష్ట్రభాష అంటే జాతీయ భాష। ఒక జాతీయ భాషగా కావాల్సిన గుణగణాలన్నీ హిందీకే అలావా అన్య కిసి భాషకు नहीं है। ఒక హిందీకి తప్ప వేరే భాషలకి లేవు। కాబట్టి ఇది రాష్ట్ర భాష అయ్యేటువంటి దానికి పూర్తి అర్హత ఉంది। लेकिन ये तो राष्ट्रभाषा नहीं है तो राजभाषा कहना है। राष्ट्रभाषा होने की क्षमता इसमें है, राष्ट्रभाषा ये सामर्थ्य इंదులో ఉంది। लेकिन हिंदी हमारी राजभाषा है। ये है हिंदी की महानता। भारतीय संस्कृति में हिंदी की महानता क्या है? ये पॉइंट्स ठीक हो सकता है। लेकिन आज हिंदी की मांग बढ़ गई है। दूसरा पॉइंट, हिंदी की मांग, मांग मींस डिमांड। विदेशों में हिंदी की मांग अधिक हो रही है। విదేశాల్లో హిందీ యొక్క డిమాండ్ ఎక్కువైంది। इसका प्रधान कारण क्या है? वेरी सिंपल, हमारे भारत की ओर देखना, हमारे भारत के बारे में जानना, हमारे भारत को आने के लिए उत्सुकता दिखाना, हमारे भारत से संपर्क करना, ये सभी इसका प्रधान उद्देश्य है। హిందీ అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అవసరం విదేశీయులకు ఎందుకు వచ్చింది? మన భారతదేశం గురించి తెలుసుకోవాలి అంటే हिंदी को जानना है। భారతదేశానికి రావాలి అంటే हिंदी को जरूर सीखना है। और भारत से संपर्क करने के लिए మన భారతదేశంతో బాగా కమిట్మెంట్స్ ఏర్పరచుకోవాలంటే हिंदी को सीखना चाहिए। और हिंदी के सिनेमों में भी हमारे भारत की संस्कृति दिखाई पड़ती है। इसलिए विदेशों में हिंदी की मांग बढ़ी है और विदेशों में कई विश्वविद्यालय स्थापित किए हैं। विश्वविद्यालय, हिंदी विश्वविद्यालय स्थापित किए हैं। इस प्रकार हिंदी की मांग बढ़ती जा रही है, विदेशों में और देशों में बढ़ती जा रही है। इसके उदाहरण के रूप में हमें जनवरी 10 को विश्व हिंदी दिवस के रूप में मनाया जाते हैं। विश्व हिंदी दिवस के रूप में मनाए जाते हैं। विदेशों में भी हिंदी की मांग बढ़ने के कारण और विदेशों से और स्वदेशों से और सभी लोगों को एक ही मार्ग पर ला जाने के उद्देश्य में जनवरी 10 तारीख को विश्व हिंदी दिवस मनाए गए हैं। जनवरी 10 तारीख को, सितंबर 14 को हम हिंदी दिवस के रूप में मनाए थे। हर वर्ष 14 सितंबर, ప్రతి సంవత్సరం 14 సెప్టెంబర్న హిందీ దివస్ జరుపుకుంటే
ప్రతి సంవత్సరం జనవరి 10న विश्व हिंदी दिवस కూడా జరుపుకుంటాం. इस प्रकार हिंदी की मांग बढ़ गई है. इन तीन अंशों के आधार पर या होने वाले इन तीन अंशों के आधार पर भविष्य में हिंदी लेना है या नहीं है. భవిష్యత్తులో మనం హిందీ తీసుకోవాలా లేదా అనే అంశాన్ని తీసుకుంటే हमें प्रत्यक्ष के रूप में दिखाई पड़ता है. हिंदी में नौकरी मिलती है और हिंदी में कई सुविधाएं हैं और हिंदी सीखने से सारे देश में घूम सकते हैं. और हिंदी न केवल हमारे भारत की नहीं है और विदेशों में भी हिंदी की मांग बढ़ गई है. కేవలం మన యొక్క ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా హిందీ యొక్క డెవలప్ అయింది. హిందీలో ఉద్యోగాలు వస్తున్నాయి. హిందీకి సంబంధించిన అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. హిందీలో ద్వారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి సో हिंदी में कई मनोरंजक कार्यक्रम भी चलते रहते हैं. इसलिए जरूर हमें हिंदी सीखना चाहिए. यही है इस पाठ में होने वाले प्रधान अंश. अब हमारी हिंदी अंतरराष्ट्रीय स्तर पर है. केवल राष्ट्रीय स्तर पर नहीं है, अंतरराष्ट्रीय स्तर पर हमारी हिंदी वृद्धि हो सकी है. हमारा चौथा लेसन है स्वराज्य की नींव. गद्य भाग में हमारा चौथा पाठ है स्वराज्य की नींव. మన నాలుగో పాఠం స్వరాజ్య की नींव. స్వరాజ్య की नींव పాఠంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు नंबर 1 उद्देश्य. इसके लेखक का नाम क्या है? विष्णु प्रभाकर. विष्णु प्रभाकर के बारे में कुछ अंश हैं. उसकी सुप्रसिद्ध रचना आवारा मसीहा. इस पाठ का प्रधान उद्देश्य देश के लिए अपने आप को समर्पित करना. देश के लिए समर्पित करने की भावना. देश के लिए समर्पित की भावना हम सब में जागृत करना ही इस पाठ का प्रधान उद्देश्य. विष्णु प्रभाकर जी ने इस पाठ को अद्भुत रूप से वर्णन किया है. यह एकांकी पाठ है. एकांकी और नाटक इन दोनों का अंतर क्या है? नाटक एक विशुद्धपूर्ण के रूप में होता है. एकांकी एक घटना के आधार पर होता है. एक प्लस अंक प्लस ई, एक अंक ही प्रदान होता है. अंक का अर्थ एक संघटना, एक घटना के आधार पर चित्रित होने वाले अंश को हम एकांकी कहते हैं. इसी घटना के आधार पर पूरा विवरण होता है. इसमें प्रधान अंश क्या है? स्वराज्य की नींव. क्या है स्वराज्य की नींव? नींव माने क्या है? पुनादि. स्वराज्य मीन्स स्वराज्यम. स्वराज्యం కోసం పునాది. స్వరాజ్యం కోసం పునాది ఎవరు వేశారు, ఎలా వేశారు, ఆ పునాది కారకులు ఎలా అయ్యారు అన్నది ఈ పాఠంలోని ప్రధాన అంశం. यह एकांकी के रूप में चला है. इसमें सबसे पहला प्रधान अंश झांसी लक्ष्मीबाई. झांसी लक्ष्मीबाई की वीरता, ये है पहला. लक्ष्मीबाई एक अबला होने पर भी एक सबला की तरह सारी सेना को प्रोत्साहित करके युद्ध करने के लिए तैयार करवाई है. किसने? लक्ष्मीबाई ने. लक्ष्मीबाई की वीरता. लक्ष्मीबाई एक अबला होने पर भी सबला के रूप में, एक वीरांगना के रूप में अंग्रेजों को सामना किया है. ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఆంగ్లేయులతో పోరాటం చేసి తన యొక్క వీరత్వాన్ని చిరస్మరణీయ రూపంలో ఇప్పటికీ నిలిచిపోయింది. उन्होंने जिस प्रकार स्वराज्य की नींव स्थापित किया है, ఆమె ఏ విధంగా స్వరాజ్య స్థాపన చేసింది అది చెప్పుకునే ఈ ఏకాంకిలో తర్వాత రెండో అంశం లక్ష్మీబాయికి చింత. उनकी चिंता क्या है? ఆమె యొక్క బాధ ఏంటి? उसके दुख क्या है? ఆమెకున్నటువంటి కలిగినటువంటి ఆ చిన్న బాధ ఏంటి? నెక్స్ట్ తర్వాత మూడో ప్రధాన అంశం బాబా గంగాదాస్ కా విచార్. బాబా గంగాదాస్ కా విచార్. గంగాదాస్ యొక్క అభిప్రాయం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? उसकी सूचना क्या है? कौन सी सूचना दी है? నెక్స్ట్ ఈ ఏకాంకిలో మరో అంశం శత్రు की ठोकर और दोस्त की ठोकर, दोनों का अंतर समझाया है.
శత్రు की ठोकर दोस्त की ठोकर क्या है ठोकर मार దెబ్బ శత్రు దెబ్బ స్నేహితుడి దెబ్బ इन दोनों का अंतर समझाया है और तात्या तात्या पर गुस्सा प्रकट करना गुस्सा प्रकट करना क्यों इंदुलो उन्न प्रधान अंश और स्वराज्य की नींव इस एकांकी में होने वाले प्रधान अंश ये ही हो सकते हैं। सबसे पहले मैंने बताया लक्ष्मीबाई की वीरता। लक्ष्मीबाई की वीरता क्या है? एक सबला होने पर भी, एक अबला होने पर भी एक सबला के रूप में, एक वीरांगना के रूप में, एक ही महिला के रूप में और अंग्रेजों को सामना किया है, पीछा नहीं देखा है, వెనక్కి తిరిగి చూడలేదు, ఒక వీరత్వ మహిళగా ముందు నిలబడింది। लेकिन उसकी चिंता क्या है? उसके पास सारा सामर्थ्य है, अंग्रेज सेना को मुकाबल करने के लिए सारा सामर्थ्य है, लेकिन सब विवशता के रूप में, सब निरुत्साहता के रूप में है। जितने बार वह प्रोत्साहित करती है लोगों में वही प्रोत्साहन नहीं आया है। ఆమె ఎన్ని విధాల ప్రోత్సహించినప్పటికీ కూడా తన యొక్క సైన్యంలో उनके सेना में अनुशासन नहीं है। उसी अनुशासन को स्थापित करने के लिए वह दिन रात सोचती रहती है। उसके पास कई वीर हैं, कई साहस वीर हैं, लेकिन क्या लक्ष्मीबाई इसी के उद्देश्य में निरंतर चिंता करती है। वही चिंता अपनी इष्ट सखी जूही के सामने प्रकट करती है। जूही के सामने जूही सांत्वना देती है, लेकिन जूही को भी समझाती है, उसको भी पूर्ण तरह से नहीं समझ में आती है। अरे क्या करना है, किस तरह प्रोत्साहन करना है, इसी चिंता में डूबी है लक्ष्मीबाई। एक बार इन दोनों के बीच, एक समय इन दोनों के बीच చర్చా ప్రతిచర్చ चलते समय, इधर मध्य ఒక చర్చా ప్రతిచర్చలు జరుగుతున్న సమయంలో गंगादास का विचार भी आता है। गंगादास ने क्या कहा, यह एक प्रश्न है। लक्ष्मीबाई की चिंता क्या है, यह एक प्रश्न है। गंगादास का विचार क्या है, गंगादास ने क्या बताया, स्वराज्य स्थापना के लिए गंगादास का विचार क्या है, స్వరాజ్యం గురించి గంగాదాస్ గారు ఏం చెప్పారు అని అంటే, जहां ఎక్కడైతే विलासप्रियता को दूर होते हैं, जहां स्वामी भक्ति के होता है, जहां देशभक्ति होता है, वहां जरूर स्वराज्य की स्थापना हो सकता है। విలాసప్రియతతో అంటరానితనంతో మన దేశం నిండిపోయింది, ఇవి లేని చోటు ఏదైతే ఉంటుందో అక్కడ స్వరాజ్య స్థాపన సంభవిస్తుంది అని। वही बातें याद कर रही है, वही बातें हमेशा सोच रही है, वही है लक्ष्मीबाई की चिंता। गंगादास की बातें जो है वो अपने राज्य में ना अमल होने के कारण लक्ष्मीबाई चिंता करती थी। ఈ क्वेश्चन तो लिंक చేసుకోవచ్చు। एक बार जूही और मुंदर दोनों के बीच, मुंदर और एक इष्ट सखी है और एक सखी का नाम है मुंदर। ఒకసారి జూహీ ముందరకి మధ్య కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా వివాదం ఏర్పడుతుంది। लेकिन उनके विवादों को देखकर वह कहती है, क्या है, शत्रु की ठोकर से समझ सकते हैं। శత్రువు దెబ్బ తగిలినప్పుడే మన సైన్యంలో మన వాళ్ళు అర్థం చేసుకుంటారు అని। दोस्त की ठोकर से हम क्या कर सकते हैं, మనం తిట్టుకుంటే जूही और मुंदर एक दूसरे से वाद विवादों से और एक दूसरों से और हम लड़ाई शुरू करने से क्या होता है, दोस्त की ठोकर उत्पन्न होता है। ఎప్పుడైతే ఇద్దరు స్నేహితులు కొట్టుకుంటారో, ఇద్దరు అయిన వాళ్ళు తిట్టుకుంటారో అప్పుడు ఏమవుతుందో తెలుసా, अविश्वास की खाई अपनమ్మకంతో खाई और कुछ बढ़ जाए। खाई కందకం, మన కోట చుట్టూ ఉన్న కందకాన్ని మనం పెంచుకోవడం తప్పితే మనం చేయగలిగింది ఏమీ లేదు। మనలో వీరత్వం ఉండి కూడా మనందరం ఉమ్మడిగా లేకపోవడం వల్ల మనలో ఉన్న చుట్టూ ఉన్న కోట చుట్టూ ఉన్నటువంటి కందకాన్ని పెంచుకొని కోట లోపల కూర్చొని అయ్యో దేవుడా రక్షించనుకోవాలి। అదే శత్రువు దెబ్బ తగిలితే అప్పుడు మనిషి తిరుగుబాటు చేస్తాడు అన్న అంశాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం। క్యా హై దోస్త్ కి ठोकर, శత్రు కి ठोकर।
और एएमसी देखिए, तात्या पर गुस्सा क्यों प्रकट किया है। तात्या बाबा राव साहब जो कहते हैं वही करते हैं, लेकिन देशभक्ति नहीं दिखाई देते, देशभक्तिని చూపించడం లేదు। तात्या जैसे सेनापति होने पर भी सेना में अनुशासन नहीं है। ये तात्या ये महावीर है, महावीर है और सूर है, उसमें शक्ति है, उसमें वही क्षमता है। लेकिन तात्या जैसे सेनापति, तात्या లాంటి సేనాధిపతులు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీబాయికి సేనామే, లక్ష్మీబాయి సైన్యంలో వీరత్వం లేని కారణంగా तात्या पर अपना गुस्सा प्रकट किया है, तात्या పైన తన యొక్క కోపాన్ని ప్రకటించింది। अंत में वही गुस्सा देखकर तब చివరికి తామ యొక్క కోపాన్ని చూసిన తర్వాత तात्या में बदलाव आता है। इतने में युद्ध का अंतिम स्थान भी हो सकता है, యుద్ధానికి అంతిమైన స్థానం కూడా ఏర్పడిపోతుంది, అదే చివరి భాగం అయిపోతుంది। वह युद्ध क्षेत्र में जाते जाते वह कहती है, हे तात्या मेरा युद्ध कभी कलंक ना होना है। वही बात ध्यान से सुनिए, मेरा युद्ध कभी कलंक ना होना है, నా యుద్ధం ఎప్పుడు కలంకం కాకూడదు। क्यों ఆ మాట ఎందుకనింది? అగర్ మేరా యుద్ధ కలంక హోతో, అరే ఝాన్సీ లక్ష్మీబాయి కూడా యుద్ధం చేసింది, ఆంగ్లేయులతో ఓడిపోయింది, ఇంకెందుకురా అది ఒక యుద్ధమేనా అంటారు। కానీ लक्ष्मीबाई ने युद्ध किया है, अगर उसके साथ सेना में अनुशासन हो तो जरूर स्वराज्य मिल जाएगा। లక్ష్మీబాయి చేసిన యుద్ధం అమోఘం రా, ఆమెకి ఇంకొంచెం మంది సహాయపడి ఉంటే అస్సలుగా మనకి స్వాతంత్రం వచ్చుండేది అనేటువంటి ప్రేరణ రావాలి। అదే స్వరాజ్యకి నీవు కావాలి। స్వరాజ్యకి నీవు స్థాపిత करने के लिए मैं जा रहा हूं। నేను భయపడి వెనక్కి రావడం లేదు, స్వరాజ్య స్థాపన స్థాపించేదాని కోసం నేను వెళ్తున్నాను। मेरा युद्ध कभी कलंक ना होना है। इसी प्रकार कहते एकांकी समाप्त होता है। यही है स्वराज्य की नींव पाठ में होने वाले प्रधान अंश। ఈ కార్యక్రమాన్ని ఏపీ ఫైబర్ నెట్ ఛానల్ నంబర్ 23లో లేదా విహారీ టీవీ మొబైల్ యాప్లో వీక్షించగలరు। మరిన్ని అప్డేట్స్ కొరకు విహారీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వగలరు।